నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న కావేరి అనే ఒక స్టూడెంట్ కేజీబీవి ఆ కాలేజ్లో చదువుతున్న కావేరి మృతి చెందింది. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కోతులు వెంటపడడం, ఆ కోతులు వెంటపడ్డప్పుడు ఆమె హాస్టల్కి సంబంధించిన ఆ పోర్టు వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ నుంచి కిందకి దూకేసింది. ఆ దూకేసిన తర్వాత పాపం ఆ కిందకి దూకడంతో కావేరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయిన తర్వాత తనని ఆసుపత్రికి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కావేరి మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేశారు పోలీసులు. ప్రస్తుతం కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కావేరి. ఆ అమ్మాయి అక్కడ మరణించినట్టు మనకు తెలుస్తుంది. సో కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల నిజామాబాద్కి సంబంధించిన ఆర్మూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి అసలు ఆ కాలేజీలో ఉన్న పిల్లలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు కోతులు రావడం ఏంటి, ఆ అమ్మాయి పాపం ఆ వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళి అక్కడ ఆ కోతులకి భయపడి ఆ వాల్ నుంచి డైరెక్ట్గా పైనుంచి దూకేసరికి కింద పడి తన తలకి దెబ్బలు తగిలి పాపం ఆ అమ్మాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ సంఘటన ఒక్కసారి ఆ కాలేజీలో ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి భయాన్ని కలిగించింది. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ని ఎక్కడో వదిలేసి ఇక్కడ హాస్టల్స్కి వచ్చి ఈ కాలేజెస్లో చదువుకొని ఏదో అవుదామని పాపం ఎన్నో ఆశలతో వచ్చిన ఆ కావేరికి పాపం ఇప్పుడు ఫ్యామిలీకి కూడా చాలా విషాదం అని చెప్పొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో భయానికి కూడా ఒక షాక్కి కూడా గురైనట్టు మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి అసలు ఆ పోలీసులు అధికారులు ఏమంటున్నారు, ఆ దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కస్తూర్బా గాంధీ మహిళా హాస్టల్ నందు తేదీ 5 నాడు తెల్లవారుజామున 3:20 భారత్ కావేరి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మహిళ కాలకృత్య నిమిత్తము రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా కోతుల వెంబడించగా భయంతో టెరాస్పై దూకి కింద పడగా తలకు కాళ్ళకు గాయాలైనవి. ఎమ్మటే ప్రథమ చికిత్స నిమిత్తం ఎంజే హాస్పిటల్ నుండి ప్రగతి హాస్పిటల్ నిజామాబాద్కు తీసుకెళ్లినారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8:30 ఆసుపత్రి నందు చనిపోయింది. ఇట్టి విషయంపై తన తండ్రి గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. పెరికిట్లో కస్తూర్బా గాంధీ మహిళా హాస్టల్ నందు తేదీ 5 నాడు తెల్లవారుజామున 3:20 భారత్ కావేరి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మహిళ కాలకృత్య నిమిత్తము రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా కోతుల వెంబడించగా భయంతో టెరాస్పై దూకి కింద పడగా తలకు కాళ్ళకు గాయాలైనవి. ఎమ్మటే ప్రథమ చికిత్స నిమిత్తం ఎంజే హాస్పిటల్ నుండి ప్రగతి హాస్పిటల్ నిజామాబాద్కు తీసుకెళ్లినారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8:30 ఆసుపత్రి నందు చనిపోయింది. ఇట్టి విషయంపై తన తండ్రి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉన్నారు. మా ప్రతినిధితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ దీనికి కోతులే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉండే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడించింది అంతేనా? అయితే కళ్యాణ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని కస్తూరిబా పాఠశాలలో కళ్యాణి ఇంటర్మీడియట్ పాఠశాలలో చదువుతుంది. పాఠశాలలో చదువుతున్న క్రమంలో ఆమె ఈ నెల 5వ తారీఖున ఉదయం 3:30 గంటలకు కాలకృత్యాలు తీసుకోవడానికి హాస్టల్లోని వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో అక్కడ కోతులు ఒక్కసారి వెంట పడడంతో కావేరి భయపడి హాస్టల్ సంబంధించిన వాల్ ఎక్కి కింద దూకింది. కిందకు దూకడంతో ఒక్కసారిగా తలకు గాయమైంది. తలకు గాయం కాగానే ఆమెని ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కావేరి మృతి చెందింది. కావేరి మృతికి గల కారణాలు ప్రధానంగా ఆ కోతులు వెంట పడడంతోనే ఆమె చనిపోయిందని చెప్పి స్కూల్ యాజమాన్యం అయితే చెప్తుంది. దానికి సంబంధించి తండ్రి మాత్రం ఫిర్యాదు అయితే పోలీసులకు చేరారు. దీనికి సంబంధించిన కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్ పూర్తిగా లేకపోవడంతో దానికి అంతకు సంబంధించి తండ్రి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆర్డీస్ కు కూడా అక్కడ కళాశాలలో లేదని చెప్పి తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కావేరి
చదువుతున్న కళాశాలలో సీసీ ఫుటేజ్ లేకపోవడం ఏంటి అని చెప్పి పోలీసులు కూడా దిగ్బందికి గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ కావేరి కస్తూర్బా ప్రాంత పాఠశాలలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి అలా జరగడం చాలా బాధాకరం. తండ్రి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గంగారెడ్డి. మనం చూస్తే కనుక నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ ఇంటర్ కాలేజ్కి సంబంధించి ఆ కాలేజీలో కావేరి చదువుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి ఉదయం వేళ పాపం తను నేచర్ కాల్ కోసం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కోతులు వెంబడించాయి. ఆమె అక్కడి నుంచి పైన టెర్రాస్కి వెళ్ళింది. టెర్రాస్ నుంచి పైనుంచి ఆ వాల్ నుంచి దూకి కింద పడడం తర్వాత తన తలకి అలాగే కాళ్ళకి అన్ని గాయాలైనాయి. ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా ఆమె చికిత్స పొందుతూ బతకలేదు, పాపం తను చనిపోయింది. సో దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేశారు, అక్కడ సీసీటీవీ అవన్నీ పరిశీలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కాలేజీలో సీసీటీవీలు లేకపోవడం దురదృష్టకరం. మళ్ళీ దాంతోపాటు ఆ అమ్మాయికి సంబంధించిన తన ఫ్రెండ్స్ కానీ ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళందరూ కానీ ఒక్కసారి షాక్కు గురయ్యారు. కోతుల బెడదతో ఆ అమ్మాయి చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఆ ఫ్యామిలీ కూడా చాలా విషాదంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.